వచ్చేసా నేనొచ్చేసా దొంగలు పడిన 6 నెలల తర్వాత కుక్కలు మొరిగినట్టు సంవత్సరం తర్వాత కునాఫా చాక్లెట్ని అయితే ట్రై చేస్తాను. ముందుగా అయితే మిల్క్ కాంపౌండ్ని ఒక ట్రేలో అయితే వేసేసుకున్నాను. ఇది అసలు డబుల్ బాయిలే చేయలేదు, ఎండకే కరిగిపోయింది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసినాను. ఈలోపు అరకప్పు చక్కెరని తీసుకొని మిక్సీలో బరబరా తిప్పి మెత్తగా పౌడర్ లాగా చేసేసినాను. దీంట్లోకి 1 కప్పు పిస్తా పప్పు వేసినాను. వాల్యుబుల్ కదా పిస్తా పప్పు, అందుకే 1 కప్పే వేసినాను. తర్వాత దీన్ని కూడా మెత్తగా పొడిగా చేసేసి దీంట్లోకి కండెన్స్డ్ మిల్క్, అదే చాలా టేస్టీగా ఉండే మిల్క్ని అయితే యాడ్ చేసేసినాను. ఇది కూడా 1 కప్ యాడ్ చేశాను. ఇంకా కూడా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు మీకు తియ్యగా ఉండాలి అనిపిస్తే. ఇందులోకి మనము ఇంకొక ఐటెంని కూడా యాడ్ చేయాలి. అదేనండి సన్న సేమియా. ఈ సేమియాని తీసుకొని చేత్తో అదిమామంటే చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతుంది. దాన్ని తీసుకొని కొంచెం నెయ్యి వేసి బాగా వేయించేస్తే సరిపోతుంది. వేయించమన్నాను కదా, దాన్ని మాడగొట్టద్దండి, జస్ట్ అలా వేయించండి చాలు. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. దీన్ని తీసుకొని వెళ్ళి మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి పేస్ట్లో కలిపేసి మనం ముందుగా చేసుకున్నటువంటి చాక్లెట్ బేస్ మీద ఈ పేస్ట్ అంతా స్ప్రెడ్ చేసేసి తర్వాత దాని మీద మళ్ళీ ఇంకొకసారి చాక్లెట్ కోటింగ్ అయితే ఇచ్చేయాలి. తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి బయటకు తీసేస్తే అంతే, కునాఫా చాక్లెట్ అయితే రెడీ. ఇంతకీ మీకు ఈ చాక్లెట్ నచ్చిందా? నచ్చే ఉంటుందిలే. అయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ ఫర్ ద మోర్ వీడియోస్.